అండి, ఎలాగున్నారు? బాగున్నారా? దీనన్నా దేవుడు తన పరిస్థితి లేకుండా మనతో మాట్లాడుతున్నారనమాట అండి. అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నానమాట అండి. ప్రతి ఒక్కరి కోసం ప్రతిదినము ప్రార్థన చేస్తూనే ఉంటాం అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహా ఉచ్చినప్పుడు బట్టి ప్రకటన గ్రంథం 2 అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే అండి, అక్కడ దేవుడు ఒక మాట చదివిస్తూ ఉంటాడు అనమాట అండి. మనకు శోధన కలిగినప్పుడు లేదా మనల్ని శోధన వచ్చినప్పుడు అపవాది సాతాను మనల్ని 10 రోజులు శ్రమ పెడుతూ ఉంటుంది అనమాట అండి. ఆ 10 రోజులు కూడా ఆ శ్రమలో కూడా ఎవరైతే దేవుని నమ్మకం కలిగి ఉంటారో లేదా ఆ శ్రమలో ఎవరైతే దేవుని యందు నమ్మకంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ దేవుడు జీవ కిరీటాన్ని దయచేస్తారని చెప్పేసి దేవుడు తన పరిస్థితి లేకుండా ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మనందరికీ కూడా జీవి కిరీటం కావాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే లేదా జీవి కిరీటాన్ని పొందుకోవాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నట్లయితే అండి, చక్కగా రోమపత్రికలో 12 అధ్యాయంలో దేవుడు ఒక మాట చదివిస్తూ ఉంటాడు అనమాట అండి. అన్ని విషయములలో ఓర్పు కలిగి ఉండాలండి, పట్టుదల కలిగి ఉండాలండి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలన్నమాట అండి. అది ఏప్రిల్ రాసిన పత్రిక 11 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే విశ్వాసాన్నే కలిగి ఉండాలన్నమాట అండి. అది ఏప్రిల్ రాసిన పత్రిక చివరి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ధైర్యాన్ని కలిగి ఉండాలన్నమాట అండి. దేవుడు నాకు సహాయం చేస్తారని చెప్పేసి ధైర్యంగా చెప్పగలిగే స్థితిని మనము కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖన మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనందరం కూడా శ్రమ కలిగినప్పుడు చింతపడకుండా, అలాగే 1 పేతురు రాసిన పత్రికలో మీ చింత యావస్తు దేవుని మీద వేయమని చెప్పేసి 5 అధ్యాయంలో చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచ్చిని బట్టి మనం శ్రమ కలిగినప్పుడు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి విశ్వాసంతో నమ్మకం కలిగి ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు శ్రమలో నుండి మనం తప్పించి జీవి కిరీటాన్ని సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తారనమాట అండి. 100% కూడా మన దేవుని పిల్లలను కనుక మనం అదరకూడదు, బెదరకూడదు, భయపడకూడదు, ధైర్యంగా ఉండి మనకున్న శ్రమలన్నింటిని కూడా ప్రార్థన ద్వారా జయించి జయ జీవితాన్ని జీవించి దేవుడిచ్చే జీవి కిరీటాన్ని మనము పొందుకునే స్థితిని కలిగి ఉండాలన్నమాట అండి. అలా ఎవరైతే కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉంటారో వారందరూ కూడా తలను వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. శ్రమలో ప్రభా నమ్మకం కలిగి ఉన్న మనం తండ్రి స్తోత్రం ప్రభా. అలాగే తండ్రి ప్రభా శోధనలో తండ్రి స్తోత్రం ప్రభా. నిలిచి తండ్రి ప్రభా జీవి కిరీటాన్ని పొందుకోమని చదివించే తండ్రి ఈ కొందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. ధైర్యంగా ఉండమని చెప్పారు, విశ్వాసం కలిగి ఉండమని చెప్పారు ప్రభా. ఈ కొందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. మేమందరం తండ్రిస్తాం ప్రభా. శ్రమ కలిగినప్పుడు తండ్రి నమ్మకంగా తండ్రిస్తాం ప్రభా. ప్రార్థనతో తండ్రి శ్రమను చేయించి తండ్రి జీవితాన్ని జీవించి ప్రభా. తండ్రి నువ్వు ఇచ్చే జీవి కిరీటాన్ని ప్రభా పొందుకునే యోగ్యతను ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పొందుకునే సహాయం దయచేయండి తండ్రి. ఈ వందనాలు దండిస్తున్నాం ప్రభా. చిన్నలను పెద్దలను యవనస్తులను వృద్ధులను దండిస్తాం ప్రభా. గర్భిణీ స్త్రీలను బాలింతలను తండ్రి ప్రభా. సంతానం లేని బిడ్డలను గర్భిణీ స్త్రీలను దండిస్తాం ప్రభా. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి అలాగే దండిస్తున్న ప్రభా. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, వాహనం నడుపుతున్న వారిని తండ్రి అలాగే కూలి పని చేసుకుంటున్న వారిని దండిస్తున్న ప్రభా. అలాగే తండ్రి ఎవరు ఏ పని అయితే చేస్తూ ఉన్నారు తండ్రి వారందరూ కూడా తండ్రి పేరుని దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. శ్రమ కలిగినప్పుడు తండ్రిస్తున్న ప్రభా. చింతించకుండా తండ్రిస్తున్న ప్రభా. ధైర్యంగా తండ్రి ప్రభా ప్రార్థన చేసుకుందని ప్రభా. జయించి జయ జీవితాన్ని జీవించి తండ్రి ప్రభా. చక్కగా నువ్వు ఇచ్చే జీవి కిరీటాన్ని పొందుకునే యోగ్యత ప్రతి బిడ్డ కూడా దయచేయండి. ప్రతి బిడ్డ ధైర్యంగా ఉండే యోగ్యతను దయచేయండి. ఎవరు కృంగిపోకుండా తండ్రిస్తున్న ప్రభా. ప్రార్థనతో తండ్రి జయించే జీవితాన్ని తండ్రి ప్రసాదింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, నీ కృప, నీ కాపుదల, నడుపుదల, నేను దీని ఆశీర్వాదం తండ్రి ప్రభా. ప్రతి బిడ్డకు ప్రభా నిండుగా మెండుగా దయచేసి తండ్రి చక్కగా తండ్రి అందరికి మంచి ఆరోగ్యం దయచేసి అందరూ నీ మాట ప్రకారం నడుచుకుందని ప్రభా. ధైర్యంగా శ్రమలోనే చేయించి తండ్రి జీవి కిరీటాన్ని పొందుకునే యోగ్యత ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తుంది. మా ప్రార్థన బలం దయచేయమని మా కొరకు త్వరగా యేసుక్రీస్తు ప్రవేశపెట్టినామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదంలో మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహా ఉచ్చిని బట్టి మన దేవుని పిల్లలను కనుక దేవునికి తగినట్లు జీవించాలండి, ప్రార్థన చేసుకోవాలండి, చక్కగా భయపడకూడదండి. చక్కగా ప్రార్థన చేసుకుని శ్రమలను చేయించి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పేసి ఆలోచన కలిగి చక్కగా దేవుని నామాల విశ్వాసంతో నమ్మకం కలిగి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారందరికీ కూడా దేవుడు జీవి కిరీటం దయచేసి ఎంతైతే శ్రమ పడ్డామో రెట్టింపు ఆశీర్వాదం దయచేసి మనందరినీ కూడా హాయిగా జీవించేటట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు మంచి ఆరోగ్యం దయచేస్తూ ఉంటాడు. చక్కగా మంచి జీవితాన్ని ఇచ్చి చక్కగా మనందరిని కూడా ఆశీర్వదించి దీవించి ఆయన కృతజ్ఞత బలపరిచి భూమి మీద మంచి ఆరోగ్యం కలగజేసి
హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారండి? శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేసుకుంటారా? మీ ఆలోచన మీదే. 100% కూడా దేవుని మాట విందాం, దేవుని నామములో ప్రార్థన చేసుకుందాం, శ్రమను చేయిందాం, జీవ కిరీటాన్ని పొందుకుందాం, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారండి?